హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను. ఇందులో ఓ 17 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ మరణానికి కారణం భయం. ఈరోజు మనం కోల్కతాలోని అజంతా సొరంగాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది గోరఖ్పూర్ రహదారిని వేరే రహదారికి కలిపే ఓ సొరంగం. నిజానికి ఈ కథ ఎవరూ ఊహించలేంది. ఎందుకంటే ఈ కథ వినేటప్పుడు దీని ముగింపు ఎలా ఉంటుందో అనేది మీరు ఊహించలేరు. చివరికి ఈ కథలో వచ్చే ట్విస్ట్ మిమ్మల్ని తీవ్ర భయానికి గురిచేస్తుంది. ఇది 6 అబ్బాయిలకు సంబంధించిన కథ. ఈ కథలో వాళ్ళు చేసిన ఏకైక తప్పు ఏంటంటే అర్ధరాత్రి కోల్కతా వీధుల్లో తమ కారులో బయటకు వెళ్లడం. ఆ వీధుల్లో వారికి కొన్ని సంఘటనలు జరగడం. ఈ మొత్తం సంఘటనలు ఈ కథని భయంకరంగా మార్చాయి. నేను దీన్ని ఏ ఇంటర్నెట్లోనో లేదా వికీపీడియాలోనో చూసి చెప్పడం లేదు. ఇది జరిగిన ఓ 6 అబ్బాయిల నిజ జీవిత కథ. స్వయంగా దీని గురించి సాక్ష్యాలే ఉన్నాయి. ఈ కథ 2022 జనవరి 15న రాత్రి 9 గంటల ప్రాంతంలో కోల్కతాలోని ఓ భవనంలోని కాంప్లెక్స్లో మొదలవుతుంది. కొంతమంది స్నేహితులు ఆ కాంప్లెక్స్లోని గ్రౌండ్లో కూర్చుని సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అకస్మాత్తుగా వాళ్ళ స్నేహితుల్లో ఒకరైన హమ్దాన్ తన కొత్త కారు ఇన్నోవా క్రిస్టాలో వచ్చాడు. అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆ స్నేహితుల్లో మరొకరు కార్తిక్. ఎలాగో మనకు కొత్త కారు ఉంది, ఎక్కడైనా ఒక రౌండ్కి వెళదాం అంటాడు. దానికి హమ్దాన్ సరే అన్నాడు. ఈ రాత్రి మనం అందరం మన కుటుంబాలకు చెప్పి బయటకు వెళదామని ప్లాన్ చేసుకున్నారు. నెమ్మదిగా ఎవరి కుటుంబాలకు వాళ్ళు సమాచారం అందించారు. రాత్రి 12:30 అవుతోంది. ఆ ప్రాంతంలో పిల్లలందరూ ఆ కారులో బయలుదేరారు. వారు కోల్కతాలోని పార్క్ స్ట్రీట్కు వెళదామనుకున్నారు. నిజానికి పార్క్ స్ట్రీట్ అనేది చాలా విభిన్నమైన ప్రదేశం. అక్కడ రెస్టారెంట్లు, సమావేశ స్థలాలు చాలా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్రదేశం. ప్రజలు అక్కడికి వెళ్ళి చాలా సరదాగా గడిపి తిరిగి వచ్చి కారులో కూర్చున్నారు. రాత్రి సుమారుగా 3 గంటల సమయం. ఇంత ఆలస్యం అవుతుందని మన ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. కాబట్టి వీలైనంత త్వరగా ఇంటికి వెళ్లాలని బయలుదేరారు. అది శీతాకాలం అవ్వడం వల్ల చుట్టూ చాలా పొగమంచు పట్టుంది. రోడ్డు సరిగ్గా కనిపించడం లేదు. అకస్మాత్తుగా కారు హెడ్లైట్లు నెమ్మదిగా మసకబారడం మొదలుపెట్టాయి. నిజానికి ఆ సమయంలో ఎవరూ దానిపై దృష్టి పెట్టలేదు. స్నేహితులందరూ కారు లోపల ఉన్నారు. అందరూ నవ్వుతూ జోకులు వేసుకుంటూ ఉన్నారు. ఎవరూ హెడ్లైట్స్పై దృష్టి పెట్టలేదు. కానీ కారు నడుపుతున్న హామ్దాన్కు ఏదో భిన్నంగా అనిపించింది. ఎందుకంటే కారు షోరూమ్ నుంచి ఇప్పుడే వచ్చింది. ఇది ఎలా సాధ్యమని అతను కార్ హెడ్లైట్లను ఆన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అకస్మాత్తుగా చుట్టూ చాలా పొగమంచు అలుముకుంది. ఏం కనిపించడం లేదు. అకస్మాత్తుగా కార్ ఆన్ మరియు ఆఫ్ అవ్వడం మొదలుపెట్టింది. వాళ్ళందరికీ ఏం జరుగుతుందో అర్థం కాక భయపడ్డారు. అప్పుడు ఈ ప్లాన్ వేసిన 17 ఏళ్ల కార్తీక్, హే, భయపడ్డానికి ఏం లేదు అని అన్నాడు. అలా చూస్తుండగా చాలా సమయం గడిచిపోయింది. అప్పుడు హామ్దాన్ ఇలా అన్నాడు, మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి. కాబట్టి దగ్గరలో ఒక సొరంగం ఉంది. ఆ సొరంగం సాధారణ రహదారిని బారక్పూర్ రోడ్డుకు కలుపుతుంది. అటు వెళితే మనం ఇంటికి తొందరగా వెళ్ళొచ్చని. కాబట్టి మీరు సరే అంటే నేను మిమ్మల్ని ఆ సొరంగం ద్వారా తీసుకువెళ్తాను అని అంటాడు. ఒక్క విషయం మాత్రం ఉంది, ఆ సొరంగంలో లైట్స్ ఉండవు, కొంచెం చీకటిగా ఉంటుంది, పర్లేదు అంటే వెళదామన్నాడు. ఇక ఫ్రెండ్స్ అందరూ సరే అన్నారు. వీలైనంత త్వరగా మనం ఇంటికి వెళితే చాలు అనుకున్నారు. ఈ వ్యక్తులు ఆ సొరంగం దగ్గరకు వచ్చిన వెంటనే అకస్మాత్తుగా కారులోని అన్ని లైట్లు ఆన్ ఆఫ్ అవ్వడం మొదలుపెట్టాయి. ఎవ్వరూ గమనించలేదు. అందరూ తమ సరదాలో మునిగిపోయారు. నెమ్మదిగా అర్ధరాత్రి అయింది. రోడ్లు ఖాళీ అయ్యాయి. ఆ సొరంగం పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు వారు సరే, మనం కారును సొరంగం నుంచి వీలైనంత త్వరగా బయటకు తీసుకువెళదాం అనుకున్నారు. అప్పుడు హామ్దాన్ తన కారును 80 కిలోమీటర్ల వేగంతో నడిపాడు. అకస్మాత్తుగా శబ్దం చాలా పెరిగింది. లోపల ఏం కనిపించలేదు. 2 నిమిషాల తర్వాత కొంతమంది కారు చుట్టూ చేరి దాని అద్దాలపై చేతులతో ముద్రలు వేయడం మొదలుపెట్టారు. కారు లోపల ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళు ఎవరో ఏంటో తెలియక ఆశ్చర్యపోయారు. మనుషులు మాత్రం కనిపించడం లేదు. అప్పుడు హామ్దాన్ కారును చాలా వేగంగా నడిపి సొరంగం నుంచి బయటకు తీశాడు. కారు లోపల ఉన్న ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. కారు 80 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నప్పుడు ఎవరైనా కారు వెలుపల ఎలా ఉండగలరు? ఎవరైనా అన్ని వైపుల నుంచి వచ్చి మన కారుపై చేతులు ముద్రలు వేయడం అనేది అసాధ్యం. అసలు అది ఎలా జరుగుతుంది అనేది ఎవరికీ అర్థం కాలేదు. కారు లోపల ఉన్న ప్రతి ఒక్కరూ చాలా పెద్ద షాక్లో ఉన్నారు, కార్తిక్ తప్ప. కార్తిక్ మునుపటిలాగే బలంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తులు తమ కారు సమీపంలోని పెట్రోల్ పంప్ వద్ద ఆపి కొంత రిలాక్స్ అయ్యారు. కారు నుంచి దిగిన తర్వాత కారుపై ఉన్న వేలి ముద్రలు ఉండడం చూశారు. చుట్టూ కనీసం 10 మంది వ్యక్తులు చేతి ముద్రలు ఉన్నాయి. నిజానికి ఇది నమ్మదగిన విషయం కాదు కదా, కానీ ఇది నిజంగా జరిగింది. ఈరోజు మాతో చాలా విభిన్నమైన సంఘటన జరిగింది. అకస్మాత్తుగా బయట నుంచి వచ్చిన వ్యక్తులు చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. 80 కిలోమీటర్ల వేగంలో ఇది చాలా అసాధ్యమైన పని. అప్పుడు కార్తిక్ మాత్రం ఇది కేవలం ఒక భ్రమ, కనిపించే చేతి ముద్రలు కూడా అలాగే ఉంటాయి, ఇది మన భ్రమ అని అన్నాడు. కాసేపటి తర్వాత ఆ వ్యక్తులు కారుపై ఉన్న ముద్రలను చూసి వాషర్ వద్దకు వెళ్లి ఆ కారుపై గుర్తులను తీసేయమన్నారు. కొంతసేపటి తర్వాత మళ్లీ ఆ కారును చూసినప్పుడు ఆ మరకలు అలాగే ఉండడం చూసి వాషర్ను అడిగారు, భయ్యా, నువ్వెప్పటి వరకు దాన్ని శుభ్రం చేయలేదా అని. అప్పుడు ఆ వ్యక్తి, మీరు కారుపై చూస్తున్న గుర్తులు కారు బయటవి కాదు, కారు లోపల నుంచి వేసిన ముద్రలు అన్నాడు.
ఇది విన్న కార్తీక్కి వెంటనే గుండెపోటొచ్చింది. బహుశా ఇలా కూడా జరుగుండొచ్చు. ఎందుకంటే ఆ సొరంగంలో కారు బయట నుంచి ఎవరో తమ చేతులతో ముద్రలు వేస్తున్నారు అనేది నిజానికి అబద్ధం. బదులుగా ఈ సంఘటనలన్నీ కారు లోపల నుంచి మాత్రమే జరుగుతున్నాయి. చాలా కాలం తర్వాత ఆ సొరంగం లోపల వివిధ రకాల జిన్లు నివసిస్తున్నారని, చాలా కాలం తర్వాత ఆ సొరంగం లోపలికి వెళ్లడంతో ఏదో జరుగుంటుందని అందరూ అనుమానించారు. కానీ కార్తీక్ దీన్ని భరించలేకపోయాడు. నిజానికి అందరిలోకి అతనే బలవంతుడు, కానీ అతను దీన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఎందుకంటే ఆ సొరంగంలో కారులో మనం ఒంటరిగా లేమనే ఆలోచన అతని మనసులో పదే పదే తిరుగుతోంది. ఈ భయం అతన్ని వెంటాడుతోంది. దీనివల్ల అతనికి గుండెపోటొచ్చింది. అతని స్నేహితులు అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ సమయానికి అయితే అతని ప్రాణాలు కాపాడారు. కొంతకాలానికి కార్తీక్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చారు. అయినప్పటికీ అతని పరిస్థితి కుదుటపడలేదు. అతనికి తీవ్ర జ్వరం రావడం ప్రారంభమైంది. నిరాశకు గురయ్యాడు. అకస్మాత్తుగా ఒక రాత్రి ఏం జరిగిందో తెలీదు, ఏం చూశాడో తెలీదు. ఉన్నట్టుండి అర్ధరాత్రి తన ప్రాణాలను కోల్పోయాడు. 17 ఏళ్ల కార్తీక్ భయం వల్ల జీవించలేకపోయాడు. ఈ భయం అతన్ని పదే పదే వెంటాడుతోంది. ఆ సమయంలో ఆ వ్యక్తులు కారు లోపల ఉంటే ఆ వ్యక్తులు కూడా మన చుట్టూ ఉండొచ్చు అనే భయం అతన్ని వెంటాడింది. కాబట్టి దయచేసి రాత్రిపూట బయటకు వెళ్ళకండి. మీరు భయస్థులైతే రద్దీగా ఉండే ప్రాంతాల్లో నివసిస్తుంటే మీరు ఇంకా జాగ్రత్తతో బయటకు వెళ్ళొచ్చు. కాబట్టి దయచేసి భయాన్ని వదిలేయండి. భయం అనేది ఒక భూతం లాంటిది. అది ఏం లేకపోయినా సరే మనకు అభూత కల్పనలు కల్పించి మన ప్రాణాల్ని లాగేసుకుంటుంది. మన సత్తువుని పీల్చేస్తుంది. మన విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుంది. భయం అనేది ఉత్తి నమ్మకం మాత్రమే. ఎందుకంటే ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది. భయపడినంత మాత్రాన ఏదీ మారదు, ఏదీ కూడా గొప్పగా జరిగిపోదు.